మాకు నేరస్తుడైన బర్బాయే కావాలి కానీ న్యాయవంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాకు వద్దు అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఇక్కడ మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ మనం ఏ ఆలోచనతో ఉన్నామో ఒక నిర్ణయానికి రావాలి. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఆలోచన ఉంది, మనల్ని అందరూ రక్షించాలని. యోధా గారికి ఒక ఆలోచన ఉంది. ఏ ఆలోచన? ధనాన్ని సంపాదించాలి, ద్రోహం చేసి ధనాన్ని సంపాదించాలని. పేతురు గారికి ఒక ఆలోచన ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నాకు తెలుసు అని ఒప్పుకుంటే నన్ను కూడా చంపేస్తారేమోనని. ఇక్కడ కనబడుతున్న ప్రజలకు కూడా ఒక ఆలోచన ఉంది. అదేంటంటే ఈయన మాకొద్దు అనే ఆలోచన వారిలోకి వచ్చింది. ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు కొంతమంది కనబడుతూ ఉన్నారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేది ఏంటంటే, నీవు ఆలోచన చేస్తే ఎలాంటి వాటి గురించి ఆలోచించాలో తెలుసా? ఈ లోకంలో ఉన్న భౌతికమైన వాటి గురించి నీవు ఆలోచిస్తున్నావేమో, ఆలోచించు. కానీ నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచించుకో.